కొన్ని వీడియోలు చూస్తుంటే పుట్టిన అసహ్యం, ఈ నినాదాల వెనక వాస్తవం ఏంటన్న దాని మీద చెడ శాస్త్రి గారికి సంబంధించిన కథను చూద్దాం. హిందీ, ఇంగ్లీష్‌తో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, ఈ పిల్లల తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతంగా తమ పిల్లల్ని పెంచుతున్నారో చూస్తే భయమేస్తుంది. వీళ్ళు రేపు సమాజానికి సేవలు అందించాల్సిన వాళ్ళు. చూడబోతే అందరూ కాన్వెంట్ చదువులు చదివిన డబ్బున్న పిల్లల్లాగా ఉన్నారు. వీడియోలో నినాదాలు, సంభాషణలు క్లుప్తంగా వాటిని తెలుగులో అనువదించడానికి నాకే సిగ్గేస్తుందని చెప్తున్నారు. మేరే సర్ పే దర్ద్ హై, మోదీ మోరే లాడే పే, చాంద్ చాందీకే గోడే పే, మోడీ మేరే లాడే పే. తెలుగు అర్థం, నా తలనొప్పి సమస్యలకు కారణం అంటే ఇక ఆ పదాలు అసహ్యకరమైనవి. ప్రభుత్వమే అంటూ మోడీ వ్యతిరేక తీవ్రమైన భాషతో చేస్తున్న అభ్యంతరకర నినాదాలు. ఒక అమ్మాయి ప్రభుత్వం మీద ఆగ్రహం, మైక్ ముందు అమ్మాయి సంభాషణ. ఇది అసలు ఎట్లాంటి ప్రభుత్వం? తిట్టాలనుకుంటే చాలా తీవ్రమైన బూతులు తిట్టేంత చెత్త ప్రభుత్వం ఇది. అయితే ప్లెకార్డుల ప్రదర్శన, పాటలు, ప్లెకార్డు మీద రాసిన వ్యాఖ్యలు. మాకు న్యాయం కావాలి, మాకు సెక్స్ అవసరం లేదు, రోజు ప్రభుత్వం మమ్మల్ని ఫక్కింగ్, విద్యార్థులు భవిష్యత్తు ఆడుకోవద్దు, వెనక వినిపించే పాట, ఊరొచ్చి చచ్చిపోతారు, కుక్క చావు చేస్తారు, అందరం కలిసి పాడదాం. ఇప్పుడు సిగరెట్ తాగడం మీద ప్రశ్న. ఒక రిపోర్టర్ పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అంటే ఏం సమాధానం చెప్పకుండా చేతి వేళతో ఎంగంగా అంటే ఫక్ అంటూ చేసుకొచ్చినట్టుంది. లేకపోతే విద్యాశాఖ మంత్రి మీద ఆగ్రహం, సెల్ఫీ వీడియోలో అమ్మాయి. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మరియు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళందరి మీద తీవ్ర అభ్యంతరకరమైన పద్యాలంతో ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇలాంటివి చూస్తుంటే ఇప్పుడు మనం జంజీ చర్యలా, లేకపోతే ఇలాంటి వ్యక్తుల భవిష్యత్తులో మనల్ని మనం కళ్ళ ముందు కనబడేది అనేది ఇప్పుడు ప్రశ్న.